9 ఏళ్లయిందని ఊరుకున్నా, ఎంత క్రింజ్ సినిమా అయినా ఊరుకున్నా, ఎంత కాంటెంట్ ఉన్నా సరే ఊరుకున్నా. కానీ ఇప్పుడు ట్రెండ్ అవుతుంటే ఊరుకుంటానా? అందుకే ఈ వీడియో చేస్తున్నా. నాకు చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయండి. క్రింజ్ సినిమాల మీద వీడియోస్ చేస్తావెందుకు, మంచి సినిమాల మీద కూడా వీడియోస్ చేయొచ్చు కదా మజ్జిగా అని చాలా మంది చెప్తుంటారు. కానీ నేను మంచి సినిమాల మీద వీడియోస్ చేయలేను గైస్. నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఎందుకంటే నేను క్రింజ్ పోతుని. నాకు మంచి సినిమాల కంటే క్రింజ్ సినిమాలు చూడడం అంటేనే ఇష్టం. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అండి, ఏం చేయలేం. కానీ నేను చేయగలిగింది ఏంటంటే ఒక మంచి క్రింజ్ సినిమా మీద వీడియో చేయగలను. బేసిక్ గా క్రింజ్ 2 టైప్స్ ఉంటుంది. సారీ, క్రింజ్ 2 టైప్స్ ఉంటుందండి. టైప్ 1 బ్యాడ్ క్రింజ్, లాగు, నో ప్లాట్, చూడడం చాలా కష్టం. కానీ టైప్ 2 ఒక కంఫర్ట్, ఒక మంచి ఫీలింగ్, చూసుకుంటూ నవ్వుకుంటూ ఇట్స్ సో బ్యాడ్ ఇట్స్ గుడ్ అంటారు చూడండి, అలా అనమాట. అండ్ లెట్ మీ టెల్ యూ, ఇంతకంటే గుడ్ క్రింజ్ సినిమా లేదు. ఈ సినిమా నేను ఎన్నిసార్లు చూసానో లెక్కే లేదు. అండ్ ఫైనల్లీ ఈ సినిమాకి ఇంత రికగ్నిషన్ వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ సంతోష సమయంలో ఈ సినిమాలోకి ఒక డీప్ డైవ్ చేద్దాం, లోతుగా ఇన్స్పెక్ట్ చేసి అనలైజ్ చేద్దాం. లెట్స్ టాక్ అబౌట్ జై జానకి నాయక. కెమెరామెన్ సార్ రెడీ సార్, శ్రీను రెడీ, స్టార్ట్ కెమెరా, యాక్షన్. ఓపెన్ చేయగానే మన హీరోయిన్ స్వీటీ గారి ఇంట్రడక్షన్. నాట్ దిస్ బ్యూటీ, దిస్ స్వీటీ. అదవ్వగానే మన బెల్లంకొండ శ్రీనివాస్ గారి ఇంట్రడక్షన్. పాములు అనకొండలు బెల్లంకొండలు మాకెందుకయ్యా. అయ్యో, ఈ సినిమాకి MVP అండి ఆయన. బోయపాటి గారికి ఒక ప్రత్యేకత ఉందండి. ఒక విధంగా చెప్పాలంటే ఇట్స్ హిస్ తెలివితేటలు. యాక్చువల్లీ నా అభిప్రాయంలో ఆయన హీరో క్యారెక్టర్ కి తగ్గట్టు హీరోని క్యాస్ట్ చేయరు, హీరోకి తగ్గట్టు హీరో క్యారెక్టర్ ని రాసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, బాలకృష్ణ గారితో సినిమా తీస్తుంటే చాలా ఎలివేషన్లు రాసుకుంటారు. రవితేజ గారితో అయితే ఒక హైపర్ బాయ్ నెక్స్ట్ డోర్ టైప్ క్యారెక్టర్ రాసుకున్నారు. వెంకటేష్ గారితో ఆయనకి తగ్గట్టు, ఇప్పుడు బెల్లమన్నతో ఆయన యాక్టింగ్ రేంజ్ ని దృష్టిలో పెట్టుకొని అసలు ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ పలకని క్యారెక్టర్ ని రాశారు. ఈ మూవీలో లిటరల్లీ మన గగన్ అన్న ఇస్ ఎమోషన్లెస్, అదే ఆయన క్యారెక్టర్. కట్ చేస్తే విక్రమ్ హెరాస్మెంట్ చాలా ఎక్కువైపోయింది. అయ్యయ్యో, ఏమైందండి? రాత్రి వాడు మా ఇంటికి వచ్చాడు. డాడీ, ఏమండి? ఆంటీ నైట్ డ్రెస్ కొంచెం హెవీగా లేదు. విక్రమ్, నోరెత్తే చంపేస్తా. కుక్క ముందు మటన్ ముక్కేసి యోగా చేస్తుందా? అటాకే చేస్తుంది. నేను అటాకే చేస్తా. కానీ విక్రమ్ అన్న దాని ముందు యోగా మ్యాట్ వేసినా కూడా అది యోగా చేయదండి, బికాజ్ ఇట్ ఇస్ ఎ కుక్క. ఏం కుర్రాళ్ళయ్యా మీరు, బుర్రకాయలుండవు. ఈ మాత్రం బుర్ర కూడా లేనోళ్ళకి భయపడతారేంటి అమూల్య గారు? ఏం కంగారు పడకండి, నాకు చెప్పి మంచి పని చేశారు, నేను చూసుకుంటా. ఎవరికి చెప్పొద్దన్నా కదే, సరే చెప్పావు. ఇప్పుడు ఇదని బీకుద్దా? ఏం బ్రో ఎక్కువ మాట్లాడుతున్నావు? అసలు నేను ఎవరో ఎరికనారా? మా అన్నెవరో ఎరికనారా? తూ ఇద్దరు ఈ చురుక్ మే అభి ఆతూ చెప్తాను రే నీ పని. బెల్లమన్నా, కానీ సడన్లీ ఇంకా బెల్లమన్న నేలకి బెల్లమచ్చులా అతుకుపోతాడు అనుకున్న టైంలో మన బెల్లమన్న అన్న అండ్ నాన్న కమ్ టు ద రెస్క్యూ. ఇదంతా చూసి మన రకుల్ గారు ఫుల్ ఇంప్రెస్ అయిపోతారు. నిన్న మీ ఫైట్ ని ఫేస్బుక్ లో అప్లోడ్ చేశాను. 6 lakhs లైక్స్ వచ్చాయి తెలుసా? 6 lakhs లైక్స్, 6 lakhs లైక్స్. యూట్యూబ్ లో ఈ సినిమాకే అన్ని లైక్స్ లేవు కదండి. 6 lakhs లైక్స్ కొంచెం ఎలాగో చెప్తారా? మన స్వీటీ గారు గగన్ గారు జస్ట్ అలా పక్క నడుచుకుంటూ వెళ్తుంటేనే ఎవ్రీ పక్కింటి ఆంటీ ఎవర్లాగా ధన్య బాలకృష్ణ గారు ఎంట్రీ ఇస్తారు. ఏంటే లైన్ ఇస్తున్నావా? గోడలు అంటాడు, మేకలు కొట్టాలి గాని కేకులు తినిపించకూడదు. కాదండి, రైమింగ్ బాగుంటే ఏది పడితే అది అనేస్తారా? అయినా ప్రతిసారి ప్రాసకోలేంటండి సినిమాలో అందరికి. ఇందాక ఆయన, ఇప్పుడు మీరు మాట్లాడే ముందు ఆలోచించరా? రైమింగ్ బాగుందని అనేస్తారా? రేపెప్పుడైనా ట్రాక్టర్ పోతే డాక్టర్ని అడిగేస్తారా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్స్ ఓకే,
నన్ను ఇంకెప్పుడు ఇలా హర్ట్ చేయకండి, కంటిన్యూ చేయండి. ఒక అమ్మాయి ఇంట్లో అలా ఉన్న బయట క్లాసీగా ట్రెండీగా స్టైలిష్ గా రెడీ అయి వస్తుంది. ఎందుకు? మన సరౌండింగ్స్ కి తగ్గట్టు ఉండడం కోసం కాదు, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ కోసం కాదు. ఐ గాట్ ఇట్. మనకి మనం నచ్చితే మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగితే మనం ఏ పనైనా ఈజీగా చేయొచ్చు. అందుకు అబ్బాయిలు చూడ్డానికి. మీకు తెలుసు నేను అసలే కోపదారి మనిషిని. చూడు తల్లి, ఏంటండి ఆడపిల్లంటే మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఇప్పుడు మన విలన్ జగ్గుబాయ్ గారి ఎంట్రీ. ఈయన కూతురికి అండ్ ఈయన కొడుక్కి నిశ్చితార్థం. కానీ జగ్గుబాయ్ గారి డాటర్ కి పాస్ట్ లో ఒక రిలేషన్షిప్ ఉందని తెలుసుకున్నాక ఆయన చాలా అప్సెట్ అవుతారు. కానీ మా ఇంటి పరువు మా ముత్తాత 100 సంవత్సరాలు కష్టపడి సంపాదించి మా తాతకిస్తే, మా తాత 100 సంవత్సరాలు దాన్ని నిలబెట్టి మా నాన్నకిస్తే, మా నాన్న 100 సంవత్సరాలు దాన్ని పెంచి నాకిస్తే. ఈ డైలాగ్ వినలేక ఈవిడ కాల్చుకొని చచ్చిపోతారు. గ్రేట్ డాటర్. కట్ చేస్తే మన గగన్ అన్నతో చాలా ఇంప్రెస్ అయిన రకుల్ గారు ఆయనని మారుద్దాం, ఎమోషన్స్ ఇన్స్టిల్ చేద్దాం, ఆయన ఫ్యామిలీని చక్కదిద్దుదాం అని కంకణం కట్టుకొని ఫస్ట్ ఆయనని షాపింగ్లని కాఫీలని తిప్పుతారు. ఏం స్మైల్ రా బాబు. తర్వాత వాళ్ళ ఇంటికెళ్ళి ఏం తీసుకుంటావు? కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, అంకుల్ జ్యూస్. మీకు ఆడపిల్లలంటే ఇష్టం కదా? నేను అడిగేదని నువ్వు చెప్పేదేంటి? ఎన్ని రోజులు వేసా? ఈ గ్యాప్ లో మన నందు గారికి కూడా మన రకుల్ గారే దగ్గరుండి పెళ్లి చేస్తారు. ఇంకా లైన్ క్లియర్ అయిపోయిందని మన గగన్ గారిని వాళ్ళ నాన్నకి ఇంట్రడ్యూస్ చేస్తారు. కానీ ఆయన అన్ఎక్స్పెక్టెడ్ గా రియాక్ట్ అవుతారు. ఇక్కడే మీరందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న డైలాగ్. చూడాలని ఉందే. వాళ్ళకన్నా చీప్ గా తయారయ్యావు కదా. మార్కెట్ గర్ల్. మా నాన్నని తిట్టా ఊరుకున్నా, మా బతుకుని తిట్టా ఊరుకున్నా, మా అమ్మని తిట్టా ఊరుకున్నా, కానీ నీ కూతురు నిప్పురా. అలాంటి అమ్మాయి మార్కెట్ గర్ల్. మనం కలవద్దు గగన్, ప్లీజ్ వెళ్ళిపో. నువ్వు ఏడిస్తే వీడిని చంపేస్తా. ఎంత హై ఇచ్చే డైలాగ్ అయినా ఇదే మన అన్నకి స్వీటీ గారికి బ్రేకప్ సీన్. అన్నకి హార్ట్ బ్రేక్ అవుతుంది. ఆ సీన్ ట్రామా అంతా గుర్తొస్తూ ఉంటుంది. మార్కెట్ గర్ల్. ఆయన పరిస్థితి చూడలేక కనీసం బీచ్ లో అయినా కాలక్షేపం చేస్తారని మన శరత్ కుమార్ గారు వైజాగ్ పంపిస్తారు. కానీ సందిట్లో సడేమియా, ఎండ్రిన్ లో సేమియా అన్నట్టు ఈ గ్యాప్ లో మన స్వీటీ గారికి మన జగ్గుబాయ్ గారి కొడుకుతో పెళ్లి చేసేస్తారు. కానీ జగ్గుబాయ్కి ఎనిమీస్ ఎక్కువ కాబట్టి మూడేసే లోపే ఈయనను కాల్చేస్తారు. సో మన స్వీటీ గారు ప్రస్తుతానికి సింగిల్. ఈవిడ గగన్ గారిని వెతుక్కుంటూ వైజాగ్ వస్తే దారిలో మన గగన్ అన్ని ఎదురవుతారు. అండ్ స్వీటీ గారిని సడన్ గా చూసి ఇక్కడే ఇంటర్వెల్. ఇప్పుడు మీకు అనిపించొచ్చు మళ్ళీ లైన్ క్లియర్ అయిపోయింది కాబట్టి మన హీరో హీరోయిన్ కెన్ గెట్ మ్యారీడ్ నో అని. కానీ నో, ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు తన్ని కూతురు కాదు, ఈ ఇంటి పరువు. ఇంకా మన ఫాదర్ క్యారెక్టర్ కూడా లిటరల్లీ చేతులెత్తేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఫ్రాంక్లీ ఈ టైంలో ఆ భగవాన్ కో ప్రే చేయడం తప్ప మనం ఇంకేం చేయలేమండి. నాగరాజా. కానీ మన గగన్ గారు ఫిక్స్ అవుతారు. ఎవరున్నా లేకున్నా, ఎవరొచ్చినా రాకున్నా నీకు నేనున్నా. ఈ ఎక్స్ప్రెషన్ తప్ప ఏం రాదా? రాదు. నాట్ గonna lie, this is a great song. రకుల్ గారు ఏదో హోమం చేస్తుంటే అమేజింగ్ టైమింగ్ లో మళ్ళీ అటాక్ జరుగుతుంది. అండ్ మన గగన్ అన్న మళ్ళీ సేవ్ చేయడానికి వస్తారు. రౌడీలన్నీ రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేద్దామని ట్రై చేస్తారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే బబుల్స్ ఎక్కడుంటే బటర్ కప్ బ్లాసమ్ కూడా అక్కడే ఉంటారు. అందుకే ఒక ఇంగ్లీష్ కవి అన్నాడు, టీమ్ వర్క్ మేక్స్ ద డ్రీమ్ వర్క్. ఇంకా మన గగన్ అన్న స్వీటీ గారిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. అందరూ కలిసి స్వీటీ గారి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు ఏం జరుగుతుందో సింపుల్ గా చెప్పాలంటే, మీరు జబ్బు మేట్ చూసారా? బాబాయ్
హిందీ పిక్చర్ ఎస్ హిందీ పిక్చర్ అంటే రాదు, అందుకే అది అర్థం అవ్వట్లేదని దాని తమిళ్ రీమేక్ తెలుగు డబ్బింగ్ వర్జన్ చూసా. ట్రూ స్టోరీ. వాడొచ్చాడా? ఎవరు గౌతమ్ వచ్చాడు? మనల్ని చూస్తున్నాడా? అవును చూస్తున్నాడు. ఏంటండి ఇది? కండేన్ కాదలై ప్రియా ప్రియతమ ద డబ్బింగ్. అది కాదండి. ఏదైతే ఏంటండి, నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు ఈయన ఆదిత్య, ఈవిడ గీత్ అన్నమాట. ఫస్ట్ హాఫ్ లో ఈయనని మార్చారు కాబట్టి ఇప్పుడు ఈవిడ్ని మారుద్దాం అని ఫిక్స్ అవుతారు. ఆవిడ్ని ఆల్మోస్ట్ మార్చేశారు అన్న టైంలో శరత్ కుమార్ గారిని విలన్స్ బ్యాచ్ లో ఎవరో కాల్ చేస్తారు. ఈ గ్యాప్ లో రకుల్ గారిని కిడ్నాప్ చేసేస్తారు. ఆ గ్యాప్ లో ఆవిడ నాన్నగారిని కాల్ చేస్తారు. మళ్ళీ ఈ గ్యాప్ లో నందు గారిని పొడి చేస్తారు. బట్ ఇట్స్ ఓకే బికాజ్ అందరినీ సింగిల్ హ్యాండెడ్ గా సేవ్ చేయడానికి బెల్లమన్ని ఇంకా ఉన్నారు కదా, ఆయనకు ఆ కెపాసిటీ ఉంది. వై? బికాస్ ఎందుకంటే నేను ప్రేమించా. వీళ్ళకి ప్రేమ అంటే ఏంటో తెలియట్లేదండి, కొంచెం చెప్పండి. ప్రేమ అంటే బాటిల్ ఉండే లిక్కర్ కాదు, హార్ట్ బీట్ ఉండే పవర్. వావ్, ఈ లిక్కర్ కంపారిజన్ ఏదో బాగుంది. ఇలాంటిది ఇంకోటి వదలండి. వాటర్ తాగితే ఎక్కి తెల్లారితే దిగిపోయి కిక్కు కాదు లవ్వంటే, స్టార్ట్ అయితే నరాల నిలిచిపోయే బ్లడ్. ఆహా, లవ్ గురించి ఇంకొక డైలాగ్ ప్లీజ్. పరువు ప్రాణాలు తీస్తుంది, ప్రేమ ప్రాణాలు పోస్తుంది. ఏది గొప్ప? సూపర్. ఈ దెబ్బతో మన జగ్గుబాయికి జ్ఞానోదయం అయ్యి కానీ ఏ మాట కామాట నిజంగా చెప్పండి, ఐ నో ఇట్స్ కైండ్ బ్యాడ్ బట్ ఇట్స్ ఆల్సో కైండ్ ఇంట్రెస్టింగ్ టూ కదా. లైక్ ఓకే, ఈ సినిమాలో కూడా చాలా క్రింజ్ ఉంది అండ్ నేను అది చెప్పేటప్పుడు అది ఇంకా క్రింజ్ గా బయటకు వచ్చింది, కానీ బోరింగ్ గా అయితే లేదు కదా సినిమా. అండ్ ఫర్ దాట్ ప్రాప్స్. ఫైనలీ దిస్ మూవీ ఇస్ గెటింగ్ ద కల్ట్ స్టేటస్ ఇట్ డిజర్వ్స్. అదే హ్యాపీ. ఈ వీడియోకి ఇంకా ఇంతే గైస్. వీడియో మీకు నచ్చితే అది మీరు ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, సబ్స్క్రైబ్ చేయొచ్చు, ఆర్ మీకు చాలా బాగా నచ్చితే నాగరాజా అని కామెంట్ కూడా చేయొచ్చు. ఓకే, అదే చేత్తో పక్కనే ఉండే హైప్ బటన్ కూడా కొట్టేస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. డిస్క్రిప్షన్ లో ఉన్న మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ఫాలో అయిపోండి. టేక్ కేర్, సీ యూ సూన్ అండ్ మజ్జిగ తాగి చల్లగా ఉండండి ఫ్రెండ్స్. బాయ్. నువ్వు ఏడిస్తే వీడిని చంపేస్తా. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే. నోరెత్తే చంపేస్తా. షేమ్ టు షేమ్ అదే డెలివరీ కదా గైస్.